ఈ క్రెడిట్ కార్డులు తీసుకోవడం అంత మంచిది కాదండి. అసలే తీసుకోకండి ఎవరైనా కానీ. చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సార్ నమస్తే. నమస్తే. ఏమైంది సార్ మళ్ళీ లాస్ట్ వరకు తీసుకొచ్చారు? తీసుకొచ్చిన పరిస్థితి అట్లా ఉన్నది, ఏం చేద్దాం సార్. పరిస్థితి అట్లా ఉన్నదని 1 మంత్ పేమెంట్ చెప్తుంది, ఈ మంత్ మొత్తం అదే కానీ కొంచెం ఇక టైం పడుతుంది కొంచెం ఇక చూస్తాను నేను సాయంత్రం వరకు అన్నా కానీ చేద్దాం. 1,02,900 మొత్తం 1 మంత్ పేమెంట్ 5,000 అదే చూద్దామనే చూస్తాను. ఇప్పుడు నేను చేసే ప్రయత్నం చేస్తాను నేను. నాకు నీ పేమెంట్ కాకుండా ఇష్టం మాట్లాడతాను పైన నుంచి అయితే నేను అర్థం చేసుకుని ఉండద్దా? అబ్బాయి అడితే వారం కింద పేమెంట్ అయిపోతుందని చెప్పి నేను పొరలు తీసుకొచ్చాను. కాలేదు అందరిని అడుగుతానా ఏమన్నా చేసి సాయంత్రం వరకు నైట్ వరకు. మరి ఏం చేద్దాం చెప్పి, నీ టైం లేదు అంటే ఇప్పుడు మనం ఇప్పుడైనా తయారు చేసి ఇప్పుడు ఇచ్చేదా? మన చేతులదా? నేను వారం రోజుల నుంచి వెళ్ళి ఫోన్ చేసినా ఇప్పుడు ఇదివరకు దాకా ఫోన్ చేస్తేనే ఎవరు కత్తలేరు. దాన్ని చూస్తా ఆయన తప్పు ఉన్నది, ఆయన తప్పు ఉన్నది. ఇప్పుడు మేము చెప్పి అని చెప్తాడు. ఇప్పుడు ఒక నెల మనం 1 మంత్ పేమెంట్ చేస్తామంటే మనకు నెక్స్ట్ మంత్ వరకు టైం ఇచ్చి నెక్స్ట్ మంత్ టోటల్ అవుట్ స్టాండింగ్ కానీ లేదంటే 4 మంత్స్ పెండింగ్ ఏదైతుందో క్లియర్ చేద్దామని చెప్పి 1 మంత్ పేమెంట్ కడతాం. కానీ మీరు అదే 1 మంత్ పేమెంట్ చేసుకుంటూ పోతారు మంత్. మరి అదే ఉన్నది మన దగ్గర. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనం తప్పించుకోపోవడానికి తిరగడానికి అట్లా అట్లా నాలుగు గంటల వరకు మళ్ళీ అయితే నేను ఫోన్ చేస్తాను. ఒకటి చెప్పేది నువ్వు లాస్ట్ మంత్ వచ్చినా మంచిగా కూర్చోబెట్టినా మాట్లాడినావు. మరి ఇప్పుడు కూడా కూర్చోమంటాను అద్దంటా. కూర్చోడానికి ఏమన్నా కుర్చీలు ఫ్యాన్ ఏమంటే ఫ్యాన్ ఎత్తా. ఒకటి నేను మంచిగా నాగన్నా నాకు ఇది అర్థమవుతుంది చక్కగా నీతో మాట్లాడుతుంటా. ఎట్లా వీళ్ళందరూ టోటల్ తెలంగాణ మొత్తంలో టీం లీడర్ వీళ్ళంతా. మరి చేద్దాం వాళ్ళందరితో. అదే సారే ఉండని కానీ లైన్లోనే ఉన్నాడా? లైన్లో ఉన్నాడు. మ్యూట్ పెట్టినా కానీ మ్యూట్ పెట్టకుంటే మనం వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఉంటుంది. మనది మొత్తం అమౌంట్ వచ్చేసి అన్న 1,02,000 అంటే 1,03,000 వేసుకోం. 10 రూపాయలు తక్కువ 1,03,000 అవుట్ స్టాండ్. మొన్న కట్టింది 1,00,000 లోపు వచ్చింది అన్నాడు. నువ్వు కట్టింది తెస్తే 1,07,000 రూపాయలు వడ్డే పడతాను. నువ్వు కట్టేది 1 మంత్ వడ్డీ కూడా కడతావు. నువ్వు 1,07,000 చెప్పి నాకు ఒక 3,000 అలా కట్ అవుతానే. అవుతుంది నువ్వు మొత్తం అమౌంట్ అనేది కట్ అవుతుంది. కట్ అయిపోయి నీకు ఇప్పుడు ఇది ఎప్పుడు అనుకున్న అమౌంట్ లాస్ట్ మంత్ బిల్ చేయడం అయిన అమౌంట్ ఇది. అప్పంచాలి ఈ రోజు వరకు ఎంత ఇంట్రెస్ట్ అవుతుందో ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ బిల్ చేయడం అయినాక వస్తుంది. నేను ఎప్పటి మొత్తుకున్నా టోటల్ ఇప్పుడు నీకు ఆర్లిమెంట్ ఎంత అన్నది ఏమో మనకు తెలియదు. నాకు తెలియదే. నాకు తెలుసుడే ఉన్నది ఉపాయం. అది మీరు ఇదివరకు చెప్పింది కదా నాకు. ఏం చెప్పినా అదేదో మన అమౌంట్ 20,000 చిల్లర కట్టుకుంటే మనకు మళ్ళీ దానికి ఈఎంఐ టైప్లో చేసుకోవచ్చు. ఈపీపీ వేస్ట్. ఆ ఈపీపీ పెట్టుకున్న వేస్ట్ మొత్తం అమౌంట్ ఇస్తావు. 15వ తారీఖు వరకు కొంచెం మావాడు ఏమన్నాడు నీతోటి ఎంత చేస్తా అన్నాడు? క్లోజ్ చేసుకుంటా అన్నాడా? అదే నేనే చేసిన మా అబ్బాయి కానీ వాళ్ళకి టార్చర్ అవసరం లేదు బిడ్డ, నేను మాట్లాడుతుంది వాళ్ళతోటి. ఎందుకంటే చేసింది కదా నేను. అది తీయరాదు. ఇట్లా కూర్చోండి, మిమ్మల్ని కూర్చోరాదు. కూర్చో అన్న దా. వారం రోజుల నుంచి ప్రయత్నం చేస్తాను సార్ నేను కూడా. ఈ జనవరి చిన్న అమౌంట్ అసలు ఒక 100 రూపాయలు కూడా దొరుకుతుంది సరిగ్గా. పరిస్థితి అట్లా ఉన్నది. ఎందుకంటే మొత్తం అందరికి జనవరికి అందరు మొత్తం ఎక్కడో అక్కడ ఎగ్జాంపుల్ అన్న ఇవాళ పేమెంట్ కాదనుకున్నాం అకౌంట్ ఎన్పీకి వెళ్తుంది. అదే అట్లా కావద్దని నా ప్రయత్నం. చెప్తానన్న అకౌంట్ ఎన్పీకి వెళ్ళిన తర్వాత ఈ కిరాణా షాప్ నేనే వచ్చిన అనుకుందా 100 రూపాయలు సామాన్ తీసుకున్నా 100 రూపాయలు నీకు కొట్టినా అవి నువ్వు తీసుకొని నీకు వస్తాయి అనుకుంటున్నావా? అలానే పోతాయి. అలానే కూడా కాదు, ఫ్రీజ్ అయిపోతాయి. అకౌంట్ బ్యాంక్ కట్ చేసుకో, నువ్వు కట్ చేసుకో. అర్థమైంది అన్న? అకౌంట్ ఫ్రీజ్ చేసుకున్నాక 100 కొట్టినా అలానే ఉంటాయి, 10,000 కొట్టినా అలానే ఉంటాయి, 10 లక్షలు కొట్టినా అలానే ఉంటాయి. బ్యాంక్ కట్ చేసుకో, 1 రూపాయి కూడా కట్ చేసుకో బ్యాంకు. అట్లా అని చెప్పి నువ్వు తీసుకోవు, అలానే ఉంటాయి.
అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ హైదరాబాద్లో మన హెడ్ ఆఫీస్ ఉంటుంది అన్న బేగంపేట దగ్గర రసూల్పురం మెట్రో స్టేషన్ పక్కన మన హెడ్ ఆఫీస్ ఉంటుంది క్వీన్స్ ప్లాజా 3rd ఫ్లోర్ అక్కడికి వెళ్ళి టోటల్ అవుట్ స్టాండింగ్ కాడ పే చేసుకున్నాక ఇప్పుడు 1,03,000 కదా ఈ 1,03,000 రూపాయలకి ఇలా మళ్ళీ వడ్డీ 7 రూపాయలు వడ్డీ ఆడే రేపు ఎంత అవుతుందో చూసి ఆ వడ్డీ అనేది వాని దగ్గర మొత్తం అసలు ప్లస్ వడ్డీ మొత్తం కలిపితే 1,03,000కి 7,000 వడ్డీ మొత్తం ఎంత అయితే 1,10,000 అవుతుంది 1,10,000 తీసుకుపోయి వానికి ముందు అక్కడ పే అయిపోయినాక వాడు పేమెంట్ సిస్టమ్లో ఎంటర్ చేసి నీకు యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇస్తారు అక్కడ ఏమని అలానా సదానందమా రమేష్ రమేష్ దాసర్ రమేష్ దాసర్ రమేష్ పేరు మీద ఎస్బీఐలో ఎటువంటి సంబంధం లేదు కనుక మేడం ఫోన్ చెప్తున్నాం హలో మేడం హలో హలో మేడం ఇవాళ జిఎన్పి అకౌంట్ రమేష్ దాసరి అకౌంట్ ఓపెన్ చేయరా ఇవాళ జిఎన్పి అకౌంట్ రమేష్ దాసరి అకౌంట్ ఓపెన్ చేయండి అంటున్నా ఎర్రోటి నువ్వు మాట్లాడినట్లు నేను మాట్లాడినట్లు అక్కడ హలో హలో మేడం మేడం రమేష్ దాసరి అకౌంట్ అనేది వాళ్ళ జిఎన్పి అకౌంట్ మేడం మహేందర్ అకౌంట్ ఓపెన్ చేయండి అంటున్నా ఓపెన్ చేస్తుందా కార్డ్ వేస్ట్ అయ్యింది టెంపరీ హోల్డ్ ఉన్నది కార్డ్ లిమిట్ ఎంత కార్డ్ లిమిట్ 1,00,000 రూపీస్ ఓకే మేడం అంటే ఇప్పుడు ఎంత పడితే ఎంత అమౌంట్ ఓటీలు ఎంత మేడం జస్ట్ 3,000 4 మంత్స్ జియో అమౌంట్ ఎంత 22,800 అంటే 23,000 వేసుకోండి 26,000 కట్టుకుంటే 23,000 వస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ మేడం ఒకటే ఉందా కార్డు ఒకసారి సిఆర్ఎన్ డీటెయిల్స్కి వెళ్ళరా ఓకే మేడం ఓకే మేడం అన్న కార్డ్ లిమిట్ వచ్చేసి 1,00,000 రూపాయలు కార్డ్ లిమిట్ తెలిసే అది మళ్ళీ చెప్పేది అన్న నువ్వు కార్డు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నిన్ను నమ్మి ఎవరన్నా 1,00,000 రూపాయలు ఇచ్చేది ఉంటే నువ్వు ఒక 3,000 రూపాయలు నువ్వు పెట్టుకుంటే ఓకేనా వాళ్ళ అమౌంట్ వాళ్ళకు మళ్ళీ వితిన్ 1 అవర్లో నుంచి వెళ్ళి ఒక 10 అవర్స్ 1 to 10 అవర్స్లో మళ్ళీ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయచ్చు కార్డు కట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ కట్టినావు సాయంత్రం 4 గంటలలోపు మళ్ళీ వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయచ్చు ఆ ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో నువ్వు తీసిన అమౌంట్ 3 నుంచి 24 నెలల వరకు ఈఎంఐ పెట్టుకో ఈఎంఐ పెట్టుకుంటే నీకు వచ్చేసి రూపాయి పడుతుంది వడ్డీ అర్థమైంది అన్న ఇప్పుడు 1,00,000 రూపాయలు కట్టి 1,00,000 రూపాయలు కట్టి 1,00,000 రూపాయలు తీసుకో అన్న 1,03,000 కడితే 1,00,000 రూపాయలు వస్తుంది నీకు అర్థమైందా 1,03,000 రూపాయలు పేమెంట్ చేసుకుంటే 1,00,000 రూపాయలు వాడుకోనికి వస్తుంది వాడుకున్న అమౌంట్ వచ్చేసి వాళ్ళ అమౌంట్ ఇప్పుడు నేను నమ్మే ఎవరైనా నీకు మహేందర్ ఇచ్చిన పైసలు నీకు 1,00,000 రూపాయలు మళ్ళీ వాన్ అమౌంట్ వానికి 1,00,000 రూపాయలు ఇచ్చేయండి ఇమీడియట్లీ స్వైప్ చేసుకొని కార్డు కట్టుకున్నాక టెంపరీ హోల్డ్ ఉంది కార్డు లాగాలి వాన్ అమౌంట్ వానికి ఇచ్చేసి నువ్వు దాన్ని ఏం చేయాలంటే కస్టమర్ కేర్కి ఫోన్ చేయి వాడు 3 నెలల నుంచి 24 నెలల వరకు అడుగు నువ్వు 3 నెలలకు ఎంత పడుతుంది 6 నెలలకు ఎంత పడుతుంది 9 నెలలకు ఎంత పడుతుంది 18 నెలలకు ఎంత పడుతుంది 24 నెలలకు ఎంత పడుతుంది ఈఎంఐ నీకు నెలకి ఎంత స్తోమత ప్రకారం నీకు ఎంత వెళ్తుంది 10,000 5,000 15,000 వాళ్ళు చెప్తారు అలా చెప్తే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకో ఓకే చెప్పించాయి నెల కింద కట్టుకుంటూ పో అది అవుట్ స్టాండ్ నుంచి లెస్ అవ్వకుండా పోతుంది నువ్వు 1,07,000 రూపాయలు వడ్డీ కట్టాల్సి అవుతుంది ఇప్పుడు నీకు 1,00,000 ఇచ్చిన ఎక్కడ ఇంట్లాడాలి ఒక పని ఇక మన వాళ్ళు కాశ్బుక్ వాళ్ళు ఉన్నారు కదా కాశ్బుక్ ఆయన పేరు ఏం పేరు కళ్యాణ్ అయినా కానీ అనిల్ అయినా కానీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పర్సెంటేజ్ తీసుకొని చేస్తారు ఓవర్ లిమిట్ 3,000 రూపాయలు నేను పెట్టుకోవాలి అర్థమైందా మహేందర్ 3,000 రూపాయలు నేను చేసుకొని వానికి ఇచ్చేస్తే కార్డు స్వైప్ చేసుకొని 1,00,000 రూపాయలు 1,00,000కి ఎంతనో పర్సెంటేజ్ తీసుకుంటారు అనేది మనకు తెలియదు వాళ్ళు ఈ మధ్యలో పెట్టిళ్ళు 1,00,000 రూపాయలు స్వైప్ చేసుకుంటాడు కార్డు మనకి నువ్వు ముందు 3,000 రూపాయలు ఇవ్వాలి ఆ 1,00,000కి ఎంతనో కమిషన్ నాకు తెలియదు ఏ ఇంట్రెస్ట్ అమౌంట్ అదే అంటాను అదే చెప్తాను ఆ 1,00,000 పర్సెంటేజ్ ఎంతనో నాకు తెలియదు అన్న అర్థమైందా పర్సెంటేజ్ వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు 1% తీసుకుంటారా 2% 3% 5% తీసుకుంటారా నాకు తెలియదు ఓకేనన్నా అది బెస్ట్ ఆప్షన్ అంటాను నీకు ఓటీలో లేరు 3,000 రూపాయలు ఓటీలో నేను నీకు మళ్ళీ 1,00,000 రూపాయలు వాడితే వస్తుంది
ఆ వచ్చిన కాకపోతే ఏంటంటే ఇంట్రెస్ట్ అంత మొన్న చెప్పింది మీరు చెప్పింది ఆల్రెడీ నాకు అది అంత మైండ్లో ఉన్నది. కాకుంటే దాని అమౌంట్ అది కొంటే 26,000 కట్టుకుంటే 23,000 రూపాయలు వస్తుంది మళ్ళీ ఇమీడియట్లీ. ఇప్పుడు 26,000 కట్టుకుంటే 23,000 వాడుకోనికి వస్తుంది అంటానా. 26,000 కట్టుకుని మొత్తం అమౌంట్ కట్టుకుంటే 26,000 4 నెలల పెండింగ్ ఇది అంతేనా. 26,000 రూపాయలు కట్టుకుంటే 26,000 రూపాయలు వస్తుంది అంటున్నా, 23,000 రూపాయలు వస్తుంది అంటున్నా. ₹1,00,000 నువ్వు అట్టే ఎంత 26 కడితే లక్ష ఎందుకు వస్తుంది నీకు? 23,000 వస్తుంది. పైన 3,000 వడ్డీకి పోయి అంటే ఓటీలు ఉన్నాయి. ఇది 1,03,000 కదా అన్న. 3,000 పోయి రిమేట్ వస్తుంది. మళ్ళీ 23,000 వాడుకోనికి వస్తుంది. వాడుకో లక్ష నెలకి ఇంటి దాకా ఖర్చులు అవసరం లేదు. ఎవడొద్దు నాకు ఈ ఫోన్తో తలకాయ నొప్పి, నా నెక్స్ట్ మంత్ ఎవ్రీ మంత్ నాకు డేట్ తెలుసు, ఆ డేట్ రోజు నేను పేమెంట్ చేసుకుంటా అని నువ్వు అనుకుంటే 26,000 రూపాయలు పేమెంట్ చేసుకో, 23,000 రూపాయలు మళ్ళీ స్వైప్ చేసుకో. ఓకేనన్న. చేసుకుంటే నీ దగ్గరికి ఎవరు రాడు. చేసుకొని 4 నెలల పెండింగ్ అమౌంట్ క్లియర్ అయిపోతుంది. నీకు కలెక్షన్ ఉండవు. నీకు ఇంటి ఖర్చులు ఎంత ఉండదు కాదు. నువ్వు ఫోన్లోనే మాట్లాడుకొని ఫోన్లో చేసుకుని ఉంటుంది, అయిపోతుంది. ఇంటి దాకా ఖర్చులు ఉండదు. మహేందర్ రాడు, ఎవరు రాడు. అదే చెప్పిండు ఇప్పుడు మావాడు కూడా 15వ తారీఖు నాడు అదే పేమెంట్ చేసి 15వ తారీఖు దాకా ఆలోచిస్తాను. ఓకే మంచి పని. ఇవాళ నేనే ఇవాళ చేద్దాం. ఇప్పుడు ఇవాళది సాయంత్రం వరకు 15వ చేద్దాం. తారీఖు వరకు రిమైనింగ్ అమౌంట్ చేసుకో. దాన్ని మావాడితో కూడా మాట్లాడిండు. దాన్ని 15వ తారీఖు వరకు అది సెట్ చేసి అదే నేను కూడా చెప్తే అది చేద్దాం డాడీ అని మావాడు కూడా అన్నాడు. ఇప్పుడు ఈ 5,000 సాయంత్రం వరకు దీన్ని ఉడగొడదాం. మీరు చేసిన దాన్ని పట్టుకొని అకౌంట్లో ₹1 లేదంటే నేను ఇప్పుడు అడిగినాను బయటనే వేరే వాళ్ళని అడిగి 3,000 పెడితే ఈవినింగ్ 3,000 కాదన్నా. నేను ఏమన్నా ఈవినింగ్ 3 సాయంత్రం 4 వరకు ఏదైతే టైం ఉందో ఆ టైం లోపు రిమైనింగ్ అమౌంట్ అయిపోతుంది. కార్డు బ్లాక్ కాకుండా పైకి మెయిల్ పెట్టాలనుకుంటుంది. అదే నా లొకేషన్ ఈ లొకేషన్ ఏదైతుందో ఈ లొకేషన్ నేను వచ్చిన కస్టమర్తో మాట్లాడిన, కస్టమర్ పేమెంట్ చేస్తా అన్నాడు. ఇంకొక 10-15 రోజులలో మొత్తం అమౌంట్ కడతా అన్నాడు. లేకుంటే నెక్స్ట్ మంత్ ఇదే డేట్ వరకు మొత్తం అమౌంట్ కట్టి కార్డు వాడుకుంటాను అని చెప్పి లొకేషన్ నుంచి పైకి మెయిల్ పెట్టాను అనుకుంటుంది. నేను ఈ లొకేషన్ వచ్చినా మాట్లాడినా అని చెప్పుకోవడం. చెప్పేది ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని పట్టుకునే చేద్దాం. అదేదో 15వ తారీఖు నాడు ఇప్పుడు 5,000 అమౌంట్ దీన్ని సాయంత్రం వరకు సరే 5,700 ఇప్పుడు ఎంత అయితే అంతే కానీ దాన్ని మళ్ళీ తర్వాత మిగతా చెరుగుదాం. కానీ ఒకవేళ 5,000 అయితే 5,000 కడితే దాని ఇబ్బంది కాకుండా ఉంటుంది కదా. 5,000 అయితే 5,000 కాదు. నీకు ఎగ్జాక్ట్లీ మొబిలిటీ ఓపెన్ 5,700 తక్కువ కట్టినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ 5,700 6,000 రౌండ్ ఫిగర్ వేసుకురాదు. ₹1 తక్కువ అయినా కూడా మనకు పేమెంట్ కాని కిందకి వస్తుంది. ఎంత అంత కట్టుకోనికి ఉండదు. అంతే ఇంతకుముందు అన్నారు అదే 5,700 ఏమన్నారు. $5,630 అన్న. అదే 5,700 అనుకోరాదు. 5,700 మనకు. ఆ అమౌంట్నే సెట్ చేద్దాం. సాయంత్రం వరకు సెట్ చేసి దాన్ని కట్టి మళ్ళీ మిమ్మల్నే పిలిపించుకుంటే వస్తారు కదా. మీరే దాన్ని ఏ విధంగా చేయాలనో దాన్ని ఇప్పుడు మాకెంత తెలుస్తుంది, మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది. అంటే ఏది ఎట్లా చేద్దాం. ఇప్పుడు ఇంతకుముందు అన్నారు కదా ఈఎంఐ దాన్ని ఏమన్నాడు మావాడు, నీతోటే మాట్లాడాడు, నాతోటి మాట్లాడలే. టోటల్ కట్టుకొని మిగతా ఈఎంఐ పెట్టుకుంటాను. టోటల్ కట్టుకొని ఇప్పుడు మీరు అన్నదే ముచ్చట కావచ్చు. ఆ ₹1,00,000 కట్టుకొని దాన్ని ఈఎంఐ కింద మాట్లాడుతూ వాడు షాపులు ఉన్నాడు ఇప్పుడు మాట్లాడాడు. ఇక మావాడు ఉంటే మాట్లాడాడు. మళ్ళీ ఏం చేస్తారు మీ షాప్